మీ ఇంట్లో గ్యాస్ అయిపోయిందా? అస్సలు కంగారు పడకండి. గ్యాస్ కొరత ఉన్నప్పటికీ అర్జెంట్‌గా సిలిండర్ కొనాలంటే, అదేవిధంగా మీరు ఇంటికి తెప్పించుకోవాలంటే, మీరు కానీ ఇలా గ్యాస్ బుకింగ్ చేశారంటే కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే మీ ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ అవుతుందన్నమాట. అది ఎలాగో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం మనం. సాధారణంగా గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసిన వెంటనే డెలివరీ కాదు. 1-2 లేదా 3 రోజులు సమయం పడుతుంది. ప్రస్తుతం వంట గ్యాస్ షార్టేజ్ పరిస్థితుల్లో బుకింగ్ చేసిన వెంటనే సిలిండర్ ఇంటికి వస్తుందనే గ్యారంటీ కూడా లేదు. ఎక్కువ సమయం పట్టొచ్చు. ఎందుకంటే ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం వల్ల. సో, అదే మీకు గ్యాస్ బుకింగ్ చేసిన వెంటనే ఫాస్ట్‌గా డెలివరీ కావాలంటే నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయాలి. గ్యాస్ కంపెనీలు బుకింగ్ చేశాక 24 గంటల నుంచి 48 గంటల్లో సిలిండర్ ఇంటికి డెలివరీ చేస్తాయి. కానీ ఇప్పుడు కొన్ని ఈజీ మార్గాల్లో సిలిండర్ వెంటనే ఇంటికి తెప్పించుకోవచ్చు. నేను చెప్పే విధంగా మీరు బుక్ చేస్తే బుకింగ్ చేయడమే కాకుండా అర్జెంట్‌గా గ్యాస్ సిలిండర్ డెలివరీ కూడా మీరు పొందవచ్చమాట. మీరు ముందుగా అధికారిక యాప్స్ వాట్సాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేయాలి. ఉదాహరణకు ఇండియన్ ఆయిల్ వన్ అంటే ఇండియన్ కస్టమర్లు, అదేవిధంగా హెచ్‌పి గ్యాస్, భారత్ గ్యాస్ మాట అది. సో, ఇటువంటి అధికారిక యాప్స్‌లో కొన్ని సెకండ్‌లోనే గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకోవచ్చు మీకు. అలాగే ఇండియన్ భారత్ పెట్రోలియం, హిందుస్థాన్‌లో పెట్రోలియం కంపెనీలు వాట్సాప్ లేదా మిస్డ్ కాల్ ద్వారా కూడా క్విక్ బుకింగ్ నంబర్ అందిస్తా ఉన్నాయి. ఇలా బుక్ చేశారంటే సాధారణంగా 1-2 రోజుల్లో గ్యాస్ సిలిండర్ మీకు ఇంటికి డెలివరీ అవుతుంది. సో, కేవలం 2 గంటల్లోనే ఇంటికి సిలిండర్ ఏ విధంగా పొందాలంటే, మీకు నిజంగా గ్యాస్ సిలిండర్ అవసరం ఉందా? అయితే కొన్ని ప్రాంతాల్లో తత్కాల్ లేదా ప్రయారిటీ డెలివరీ మాట అనే స్పెషల్ సర్వీసు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు ఇండియాలో ఆయిల్ కార్పొరేషన్ అందించే తత్కాల్ సర్వీస్ ద్వారా సిలిండర్‌ను కేవలం 2 గంటల్లోనే ఇంటికి డెలివరీ చేసే అవకాశం ఉంటుంది. సో, ఈ సౌకర్యం అనేది ప్రాంతాన్ని బట్టి మారుతుంది. అది మనం ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఈ సర్వీస్‌కు సాధారణంగా 20-30 వరకు అదనంగా చెల్లించాలన్నమాట. సో, కొన్ని చోట్ల లోకల్ డిస్ట్రిబ్యూటర్లు కూడా క్విక్ డెలివరీ కోసం అదనంగా డబ్బులు అడుగుతా ఉంటారు. సో, మరో అద్భుతమైన ఫీచర్ కూడా ఉంది. అదేంటంటే చాలా యాప్స్‌లో డెలివరీ రోజు లేదంటే ఏదైనా సమయం ఎంచుకుంటే ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుందన్నమాట. అంటే ఎంచుకునే ఆప్షన్ కూడా మీకు అందుబాటులో ఉందన్నమాట. ఉదాహరణకు మీరు ఇంట్లో ఉండే రోజు లేదా వీకెండ్ రోజున సెలెక్ట్ చేయొచ్చు. ఆ రోజునే మీ ఇంటికి సిలిండర్ పంపేలా డిస్ట్రిబ్యూటర్ ప్లాన్ చేస్తుంది. ఎక్కువగా ఆఫీసులకు ఏదైనా పని మీద ఊరు వెళ్ళే వారికి చాలా సౌకర్యవంతంగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ విషయం గుర్తుంచుకోండి. మీ మొబైల్ నంబర్ గ్యాస్ కనెక్షన్‌తో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి. ఎందుకంటే డెలివరీ సమయంలో మీకు ఓటీపీ అంటే డీఏసీ కోడ్ మాట వస్తుంది. ఇది డెలివరీ చేసే వ్యక్తికి చెప్పాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనల ప్రకారం సాధారణంగా 25 రోజుల గ్యాస్ తర్వాతే కొత్త సిలిండర్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో, ఒక్క మాటలో చెప్పాలంటే అధికారిక గ్యాస్ ఏజెన్సీ యాప్ లేదా వాట్సాప్ ద్వారా వెంటనే బుక్ చేయొచ్చు. అవసరమైతే తత్కాల్ సర్వీస్‌ను కూడా వాడుకోండి. అప్పుడు గ్యాస్ సిలిండర్ త్వరగా మీ ఇంటికి డెలివరీ అవకాశం ఉంటుందన్నమాట. చూసారు కదా! మీకు అద్భుతమైన చిట్కాలు చెప్పాను. దయచేసి ఇటువంటి ఇన్ఫర్మేషన్ 10 మందికి షేర్ చేయండి. వాళ్ళకి కూడా తెలుస్తుంది. ప్రెజెంట్ ఈ గ్యాస్ కొరత అనేది ఉంది కాబట్టి, సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.